సో తునికైతే రీచ్ అయిపోయాము. తంబిరాజ్ అన్న వాళ్ళ ఇల్లు అయితే పక్కనే అనమాట, చూపిస్తాను ఉండండి. మరి అదృష్టం అనాలో ఏమనాలో తెలియదు కానీ ఇక్కడ చూడండి, తునికైతే రీచ్ అయినాము. ఇక్కడ మన మహేష్ బ్రో బండి అయితే ఇక్కడ ఉన్నది, మోడల్ వస్తుంది చూడండి, సమ్మర్ ట్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడు కిట్టు వచ్చిండు నా దగ్గరికి అయితే ఇంటికి. అన్ఎక్స్పెక్టెడ్ కదా అన్న, ఇంటి దగ్గర ఛాయ్ తాగుతాడు, ఛాయ్ లవర్. స్థాయి స్టక్తో చూడండి రా ఫ్రెండ్స్, స్థాయి టేస్ట్లో ఉన్నదే మజా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కిట్టు వ్లాగ్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట నొక్కండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, అందరికీ వాట్సాప్ గ్రూపులో సేవ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? విజయవాడ టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, కాజా టోల్ ప్లాజా. అన్నబండి ఫాస్టాగ్ అయితే వర్క్ కాలేనట్టుంది, అందుకే రివర్స్ అయితే తీస్తున్నాడు బండి. ఎక్సలెంట్గా ఉంది, కానీ నీళ్ళు పోతున్నాయి. రైలు కూడా పోతుంది. మొత్తం బీచ్ ఉన్నట్టున్నది ఇక్కడ. మొత్తం పొగ పొగ పొగ. ఆల్రెడీ నేను 3 years ముందరే ఇది చూపించా నా వీడియోస్లో. 3 ఏళ్ళ తర్వాత వస్తున్నా మళ్ళా నా ఛానల్లో. స్టార్టింగ్లో ఏదో సెకండ్ వీడియో నేనేమో. नहीं है।
ఎంత తీసుకున్నావు కార్తీ? ఇది యాక్చువల్గా మనోడు 250 రూపాయలు చెప్పాడు, లాస్ట్కి 150 రూపాయలకి ఇచ్చాడు అనమాట. మిర్రర్ అయితే క్లీన్ చేశాడు, బాగానే ఉందా, బాగా నీట్గా క్లీన్ చేశాడు అనమాట. అప్పుడే స్క్రాచెస్ ఉన్నాయంటే ఇప్పుడు నీట్గా క్లీన్గా అయిపోయింది చూడండి. అందుకైతే మనోడు తీసుకున్నాడు, చూడండి ఎంత బాగున్నదో. దీంట్లోకి మనం ఇంకా షాంపూను వాటర్ వేసుకుంటే రెడీ, తీసి ఇట్లా కొట్టుకోవడమే, ఇంకా ఇట్లా క్లీన్ చేసుకోవడం. స్పాంజ్ కూడా ఇచ్చినాడు బాగా. ఓహో, ఫుల్ జామ్ అయిపోయింది సిగ్నల్లో. పద 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 పద. ఇక్కడ రైట్ సైడ్లో అయితే లారీ ఒరిగిపోయింది లెఫ్ట్ సైడ్కి. బ్యాక్ సైడ్ వచ్చే లారీ అయితే గుద్దింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లారీ బ్యాక్ సైడ్ వచ్చే లారీ వచ్చి దాన్ని గుద్దిన వెంటనే ఆ బండి అట్లా సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. హైవే అన్నాక ఇవంతా కామను, జరుగుతూనే ఉంటాయి. వేరే వాళ్ళ టైం బాగాలేకోకున్నా కూడా మన టైం బాగున్నా కూడా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఏం చేయలేము, ముందుకు సాగుతూ పోతూ ఉండాలి. విజయవాడ నుంచి విశాఖపట్నం అయితే రోడ్ అయితే వేస్తున్నారు, కొత్త రోడ్డు. ఇక్కడ చూడండి, సో గైస్ ఇదంతా అన్నవరం బ్రిడ్జు. ఆపోజిట్లో బండ్లో ఏమో పోదు అనేసి అంటాండ్రు. ఏమన్నా జామ్ అయినాయా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పెద్ద బ్రిడ్జ్ అంటే ఇదే అనుకుంటా. దాదాపు 1.5 కిలోమీటరు 2 కిలోమీటర్లు ఉన్నట్టుంది. ఇప్పుడు మనము రాజమండ్రి దాటుకొని ఇప్పుడు తుని దగ్గర అయితే వెళ్తున్నాము. తుని అంటే తెలుసు కదా, మన తంబిరాజ్ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ ఊరి మీద అయితే వెళ్తాము. తంబిరాజ్ అన్న ఊరి దగ్గరికి వెళ్ళే టయానికి మబ్బు అయితే అయిపోతుంది అనమాట, చీకటి పడిపోతుంది. చూద్దాం, తొందరగా వెళ్తే వెళ్దాం. అన్న అయితే డ్యూటీలో ఉన్నాడంట. మనమైతే విశాఖపట్నం వెళ్ళాలి కాబట్టి తుని మీదే వెళ్ళాలి. దీంట్లో ఛార్జింగ్ కూడా తక్కువగా ఉన్నది. సో తునికి అయితే రీచ్ అయిపోయాము. తంబిరాజ్ అన్న వాళ్ళ ఇల్లు అయితే పక్కనే అనమాట, చూపిస్తాను ఉండండి.
మరి అదృష్టం అనాలో ఏమనాలో తెలియదు కానీ ఇక్కడ చూడండి, తునికి అయితే రీచ్ అయినాము. ఇక్కడ మన మహేష్ బ్రో బండి అయితే ఇక్కడ ఉన్నది. ఆల్రెడీ మన తమ్మిరాజ్ అన్న అయితే ఇంటికి పోయినాడు. చూద్దాం బండిలో ఎవరు ఉన్నారో. సో గైస్, బండిలో అయితే వేరే వాళ్ళు ఎవరో కూర్చున్నారు. మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు అనమాట. మన కార్తీక్కి అయితే తమ్మిరాజ్ అన్నని చూపిద్దామనేసి ఇంటి దగ్గరికి పోతున్నా. తమ్మిరాజ్ అన్న ఇంటి దగ్గర ఉన్నాడంట. మోడల్ వస్తున్నాడు చూడండి. లోడ్ పెట్టాడా? సబ్స్క్రైబర్లకు ఏమన్నా చెప్పాను కదా. సబ్స్క్రైబర్కి ఎట్లయినా సమ్మర్ నవ్వుకుంటారు, సమ్మర్ ట్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడు కిట్టు వచ్చిండు నా దగ్గరికి అయితే ఇంటికి. అన్ఎక్స్పెక్టెడ్ కదా అన్న. టీ తాగదామనేసి రోడ్ దాటుకున్నా. ఒక బోర్డు తీసుకుందామనేసి తుని బోర్డు ఫోటో తీసుకుందామనేసి రోడ్ దాటుకుని వచ్చా. బండి ఎక్కడే ఉన్నింది. ఇంకా పక్క ఇంటి దగ్గరే ఉంటారు అనేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చాడు. ఇంటి దగ్గర ఛాయ్ తాగుతున్నాడు, ఛాయ్ లవర్. స్థాయి స్టక్తో చూడండి రా ఫ్రెండ్స్, ఛాయ్ టేస్ట్లో ఉన్నదే మజా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కిట్టు లాక్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట నొక్కండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, అందరికీ వాట్సాప్ గ్రూపులో సేవ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా కోసమన్నా మీరు లైక్ చేసి ఒక గంట నొక్కి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసేది. వెంపాడు టోల్ ప్లాజా ఇది. తుని దాటుకున్న వచ్చిన వెంటనే ఒక 5-6 కిలోమీటర్లు కూడా ఉండదు. వెల్కమ్ టు అనకాపల్లి. మన కార్తీ అయితే తీసుకున్నాడు బండి. వేడైతే మామూలుగా లేదు, సంపుతుంది వేడి అట్లే. మేము వస్తానం అనేసి ఎంత కలర్ లైట్లు, సీరియల్ లైట్లు అన్నీ వేయించి పెట్టారు. చూడండి, ఇక్కడంతా ఏదో ఫెస్టివల్ జరుగుతున్నది, అందుకనే లైట్స్ అయితే వేశారు. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇది ప్లాస్టిక్ గింజలు తీసుకొచ్చాం కదా, ఇవంతా రీసైక్లింగ్ పోతాయి అన్నమాట. రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకి బకెట్లు అవి ఇవి ఏంటి కావాలంటే అవి రెడీ అవుతాయి అన్నమాట. చూద్దాము. లోపల అయితే ఏం రికార్డ్ చేయడానికి ఉండదు, అందుకోసమనే ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడే మన కార్తీక్ అయితే మొత్తం అంతా ఆడ ఎంట్రీ చేపించేసి వచ్చాడు. ఇంకా లోపలికి అలో చేయాలా చూద్దాం. ఫస్ట్ పోయేసి కాటా పెట్టుకున్న తర్వాత, కాటా అయితే ఇక్కడ ఉన్నది. ఆ కాటా పెట్టుకున్న తర్వాత పోయే టార్పాలు అన్నీ పీకేస్తే బిరబిర దించేస్తారు. మళ్ళీ మన పాటికి మనం వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ లోడింగ్కి. చూద్దాం, బిరబిర దింపుతారా అనేసి అంటున్నాడు. చూడాలి దింపుతాడా లేదంటే అన్లోడ్ అట్లే ఆల్ట్ పెడతాడా అనేసి తెలీదు. హలో ఫ్రెండ్స్, నైట్ అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. నైట్ 1 గంటకేమో అన్లోడ్ చేశారు. అక్కడే పెట్టుకొని లోపల మళ్ళీ ఇప్పుడైతే ఎంటీ కాటా పెట్టుకొని ఇప్పుడైతే రిసీవ్డ్ ఇస్తా అన్నాడు. మన కార్తీక్ అయితే రిసీవ్డ్ కోసం పోయినాడు. నేను బండ్లో కూర్చో ఉన్నా. మొబైల్ అయితే ఇక్కడ ముందర ఒక రూమ్ ఉన్నది, సెక్యూరిటీ రూము. ఆ రూమ్లో పెట్టుకున్నారనమాట. మొబైల్ అయితే ఇప్పుడు ఇచ్చారు. రాత్రి ఎప్పుడో 10 గంటలకు పోతే ఇప్పుడు ఇచ్చారనమాట మొబైల్. ఇట్లా ఛార్జ్ కూడా తక్కువ ఉన్నది. లోపల ఏం షూట్ చేయడానికి వీలు కాలేదు, మొబైల్ కూడా తీసుకున్నారు కాబట్టి. సో ఇక్కడి నుంచి మళ్ళీ లోడ్ ఎక్కడన్నా కలకత్తా అన్నా కానీ లేదంటే గోవా అన్నా కానీ చూద్దాం. ఎక్కడ పెడతామో తెలీదు, ఎక్కడ వీలు ఉంటే అక్కడ పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై. జై హింద్, జై భారత్. I don't give
give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display